వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ 9. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం పైన భారీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి వచ్చినటువంటి 15,000పై ఊహించని మెలికైతే పెట్టిందండి ఏపీ ప్రభుత్వం. తల్లికి వందనం పథకం పైన బాబు మరో ట్విస్ట్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ పథకంపై వచ్చినటువంటి అప్డేట్ అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చే ప్రయత్నాల్లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతుంది. ఈ పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తానన్నారు. అయితే విద్యార్థులకు 75% హాజరు ఉంటేనే ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. తల్లికి వందనం పథకం పైన ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ చూసుకుందామండి. తల్లికి వందనం పథకంపై బాబు కామెంట్స్, అమలు విధానంపై మరొక మెలిక, పథకం అమలు వేళలో కొత్త ట్విస్ట్ అంటూ కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల వేళల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నాల్లో ఉంది. సూపర్ 6 అమలుకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. దీనిలో భాగంగా త్వరలోనే మరో ముఖ్యమైన హామీల అమలుకు కసరత్తు చేస్తుంది. తల్లికి వందనం హామీ అమలుకు కూటమి ప్రభుత్వం రెడీ అయిపోయింది. బడ్జెట్లో ఈ పథకం కోసం నిధులు కూడా కేటాయించింది. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించే పనిలో ఉంది. అయితే పథకం అమలుకు రెడీ అవుతున్న వేళ ప్రభుత్వం కొత్త మెలికి పెట్టినట్లు తెలుస్తుంది. ఇందుకు ఆ మెలికి ఏంటంటే, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది. అయితే తాజాగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో పథకం అమలుపై కొత్త చర్చ మొదలైంది. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార భరోసా విడుదల కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకంపై స్పందిస్తూ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ వర్తింపచేస్తామని మరోసారి స్పష్టం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ఇస్తామని చెబుతూనే ఇన్స్టాల్మెంట్లో వారీగానే అంటూ ఒక్కొక్కరికి 7,500 రూపాయలు చొప్పున 2 ఇన్స్టాల్మెంట్లో కలిపి 15,000 ఇవ్వాలని, లేక ఒకేసారి మొత్తం 15,000 ఇవ్వాలి అని అధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు. ఇక ఇప్పటికే ప్రభుత్వం ఈ పథకాల అమలుకు సంబంధించిన లబ్ధిదారుల సంఖ్య, కావాల్సిన నిధులపైన ఒక అంచనాకు వచ్చింది. అయితే అమ్మకు వందనం అమలు సమయంలోనే అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులు విడుదల చేయాల్సి ఉండడంతో ఇన్స్టాల్మెంట్ల అంశంపై తెరపైకి వచ్చింది. అయితే అమరావతి పునర్నిర్మాణ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకం పైన మరొక శుభవార్త అయితే చెప్పారు. తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి 15,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ పలు వేదికలపైన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులోగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తుంది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను రాబోయే 2 లేదా 3 రోజుల్లో ప్రకటించినట్లు సమాచారం ఇచ్చారు. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు ఆర్థిక భరోసా కల్పించి విద్యారంగంలో ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక తల్లికి వందనం పథకం అనేది ఇంట్లో ఉన్నటువంటి ఒక విద్యార్థికి మాత్రమేనా, లేదంటే ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు ఇస్తారా అనే విషయంపై సీఎం చంద్రబాబు గారు స్పష్టం చేశారండి. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులు ఎంతమంది ఉంటే ఒక్కొక్కరికి 15,000 చొప్పున ప్రతి ఒక్కరికి అందిస్తామని స్పష్టం చేశారు. తల్లికి వందనం పథకం అనేది మీకు అకౌంట్లో జమ అవ్వాలంటే తల్లికి వందనానికి NPCI లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలండి. రాష్ట్రంలో ఉన్న అందరికీ సంక్షేమ పథకాల నగదు కేవలం ఆధార్కు లింక్ అయిన బ్యాంకు ఖాతాల్లో మాత్రమే, అంటే NPCI లింక్ అయిన వారికి మాత్రమే జమ అవటం జరుగుతుంది. పేదరికం కారణంగా ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరం అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం స్టూడెంట్ కిట్ అనే సంక్షేమ పథకాలను ప్రారంభించింది. ఈ వినూత్న పథకం తమ పిల్లలకు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపడంలో తల్లులకు మద్దతు ఇస్తుందని, డ్రాప్ అవుట్ రేటును గణనీయంగా తగ్గిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. తల్లికి వందనం పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉండి పాఠశాలలకు పిల్లల్ని పంపించే తల్లులు లేదా సంరక్షకులకు సంవత్సరానికి 15,000 రూపాయల ఆర్థిక సాయం చేయనున్నారు. విద్యార్థులకు 70% హాజరు తప్పనిసరిగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. స్టూడెంట్ కిట్ కింద ప్రభుత్వం ఎయిడెడ్ బడుల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్లు, ఆంగ్ల నిఘంటువు, బ్యాగు, బెల్ట్, 3 జతల ఏకరూప దుస్తులు, జత బూట్లు, 2 జతల సాక్సులు ఇవ్వనున్నారు. ఈ 2 పథకాల కింద ప్రయోజనం పొందేందుకు ఆధార్ను కలిగి ఉండాలి అని చెప్పారు. ఒకవేళ ఎవరికైనా లేకపోయినా విద్యాశాఖ ద్వారా ఆధార్ నమోదు సదుపాయాన్ని కల్పించాలని సూచించారు. ఆధార్ కార్డు వచ్చేంత వరకు విద్యార్థుల తల్లిదండ్రులు ఓటర్ గుర్తింపు కార్డు, కిసాన్ పాస్బుక్, ఉపాధి పథకం కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు లేదా డ్రైవింగ్ లైసెన్సు, తపాలా పాస్బుక్, వ్యక్తిని ధృవీకరిస్తూ గెజిటెడ్ అధికారి సంతకం చేసిన పత్రం, ఆధార్ కార్డుకు బదులుగా వీటిలో ఏవైనా సరే తల్లికి వందనం పథకానికి ధృవీకరణ పత్రంగా స్వీకరిస్తామని అధికారులు వెల్లడించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలను విద్యాభ్యాసం కొనసాగించేందుకు సాయం చేయడానికి ఈ తల్లికి వందనం అనేది ఉపయోగపడుతుంది. తల్లుల బ్యాంకు ఖాతాకు 15,000 నేరుగా జమ చేయబడతాయి. 1వ తరగతి చదివే విద్యార్థి నుంచి 12వ తరగతి చదివే విద్యార్థి వరకు ఈ తల్లికి వందనం పథకం అనేది అందుబాటులో ఉంటుంది. విద్యా డ్రాప్ అవుట్ రేట్లను తగ్గించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. తల్లికి వందనం పథకం పొందాలి అంటే ఖచ్చితంగా కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్కు పౌరుడై ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షల లోపు ఉండాలి. తల్లులు ప్రభుత్వ ఉద్యోగులు అయితే పథకానికి అనర్హులు.
విద్యార్థులు కనీసం 70% హాజరు కలిగి ఉండాలి. ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి కొత్త అప్డేట్లను మన ఛానల్ ద్వారా మీకు ఎప్పుడు అందిస్తూ ఉంటాను. దానికోసం మీరు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.